హాయ్ ఫ్రెండ్స్, మీరు జస్ట్ టాస్క్ కంప్లీట్ చేస్తూ క్యాప్చర్ టైప్ చేస్తూ గేమ్స్ ఆడుతూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తా, చూడండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న సైన్ అప్ నౌ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ యూజర్ నేమ్, పాస్వర్డ్, మళ్ళీ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ చేసి ఐఎమ్ అగ్రీ అనేసి ఆర్డర్ క్లిక్ చేసి సైన్ మీద క్లిక్ చేయండి. నేనైతే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, లాగిన్ అయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. మీకైతే కాయిన్స్ ఉండవు. ఇక్కడ ఈ యాప్లో చాలా రకాలుగా ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ వ్యూ యాడ్స్ చూస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి అందులో యాడ్ వస్తుంది. తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. నాకు కాపీరైట్ పడుతుంది, అందుకే నేను చూపించట్లేదు. నెక్స్ట్ గేమ్స్ మీకు చాలా గేమ్స్ ఉంటాయి. ఇందులో ఏ గేమ్స్ అయినా ఆడి మీరు ఎర్న్ చేయొచ్చు. ఇక్కడైతే మీరు రూల్స్ చూడొచ్చు. మినిమం గేమ్ టైమ్ is 2 minutes. Can you play less than time? Not be activity. 2 minutes కంటే తక్కువసేపు ఆడితే అయితే రావు. ఇంపార్టెంట్ నాట్ యూజ్. VPN కనెక్ట్ చేసి వాడినా మీ అకౌంట్ బ్యాన్ అవుతుంది. మీరు ఓడిపోయినా నెగ్గినా గేమ్ ఆడాలి చివరిదాకా. కాయిన్స్ ఇన్స్టాంట్లీ క్రియేట్. కాయిన్స్ ఎక్కడైనా వస్తే 2 minutesలో అయితే మీరు ఖచ్చితంగా 2 minutes ఆడితే వస్తే అయితే రావు. ఒకసారి మీరు 4-5 గేమ్లు 2-3 గేమ్స్ ఆడకూడదు. ఒకసారి వన్ గేమ్ ఆడాలి. నేతో గేమ్ ఆడి చూపిస్తామని అనేది ఎలా ఎర్న్ చేయాలో. సపోజ్ ఈ గేమ్ ఆడుతున్నా, సౌండ్ అయితే తగ్గించేస్తున్నాను నేను. పైన అయితే కాయిన్స్ ఇక్కడ మనం ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేసినప్పుడు చూపిస్తే అప్పుడు ఇంకా గేమ్ స్టార్ట్ చేయకుండా కాయిన్స్ ఎర్నింగ్ స్టార్ట్ అయింది. యాడ్స్ వస్తాయి, 2 యాడ్స్ స్కిప్ చేసింది. అది గేమ్ అనేది లోడ్ అవుతుంది. ఫోన్ రొటేట్ చేయమంటుంది, రొటేట్ చేసింది. ప్లే మ్యాక్ క్లిక్ చేసిన తర్వాత గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 5 levels ఆడాను. మేము 2 minutes ఆడాలి కదా. నేను 2 minutes ఆడిన తర్వాత చూపిస్తాను. నేనైతే అలా 2 minutes ఆడాను. ఇప్పుడైతే టీక్ అయిన మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్యాప్చర్ అయితే టైప్ చేయండి. ఫస్ట్ కరెక్ట్గా క్యాప్చర్ టైప్ చేయండి, లేకపోతే కాయిన్స్ అనేది క్రియేట్ అవ్వదు. క్రియేట్ చేసి ఇక్కడ సక్సెస్ అని వచ్చిన తర్వాత పేమెంట్ టైం చేయండి. విదిన్ సెకండ్స్లో అయితే మనీ అయితే యాడ్ అవుతుంది. 17.9 coins అయితే యాడ్ అయ్యింది. నేను బ్యాక్ వచ్చేస్తున్నా. ఇంకా ఇందులో షార్ట్ లింక్స్ ఇక్కడ 41 లింక్స్ ఉన్నాయి అవైలబుల్గా. అందులో ఆ 40 లింక్స్ క్లిక్ చేసి అక్కడ చేసినట్టు చిన్న టాస్క్ అని ఉంటుంది. ఆ లింక్స్ ఓపెన్ చేసి టైం ఉంటుంది. టైమర్ అయ్యేంత సేపు అందులోనే బ్యాక్ వచ్చేయండి. దానికి 780 coins వస్తాయి. ఇవన్నీ చేస్తాయి. అయితే అన్నీ చేయండి. నెక్స్ట్ వచ్చేది టాస్క్ అంటే తెలిసినాయి. యూట్యూబ్ ట్యూటోరియల్. ఇక్కడ వ్యూ టాస్క్ మీద క్లిక్ చేయండి. మీకే వ్యూ ట్యూటోరియల్ అన్న ప్లాట్ఫామ్. వీడియోలు అంత మస్ట్ మోర్ దెన్ అంత చదువుకుని చేయాలనుకుంటే చేయొచ్చు. మీరు ఇది చేశాను కదా, పెండింగ్లో ఉంది. హోమ్ వచ్చింది. ఇది వంటలు కనిపిస్తుందా ఫ్యాక్లెట్, దీని మీద క్లిక్ చేయండి. అక్కడ యాడ్స్ వస్తే 1 minute ఒకసారి వెయిట్ చేయండి. ఇలా యాడ్స్ అన్నీ అయిన తర్వాత క్లిక్ చేసి క్యాప్చర్ టైప్ చేయండి. అవునా క్యాప్చర్ కింద క్లిక్ చేసి టైం ఇవ్వమని దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ షార్ట్ పిక్చర్ ఇక్కడ షార్ట్స్ ఎక్కడ ఉన్నాయో సెర్చ్ చేసి ఉంటుంది. చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసింది. అది ఇంకోసారి అడుగుతుంది. చేసిన తర్వాత కలెక్ట్ యువర్ రివార్డ్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి నోట్స్ సర్వీస్ 5. ఇంకా దీంట్లో డైస్ రోల్ మల్టీప్లై కాయిన్స్. మీ కాయిన్స్ని అయితే పెంచుకోవచ్చు ఈజీగా. అది ఎలాగో చూడండి. డైస్ రోల్ ఇక్కడైతే మీరు రోల్ అండర్ 45, రోల్ ఓవర్ 45 అంటే మీరు కొన్ని కాయిన్స్ పెట్టి సబ్మిట్ కూడా చేస్తే ఆ డైస్ 45 కంటే నెంబర్ తక్కువ అవుతుందా 45 కంటే ఎక్కువ అవుతుందా మన ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే మనకు మనీ వస్తుంది. అదే రిస్క్. మీకు ఇష్టమైతే చేసుకోండి. నేనైతే చూసి వస్తున్నా. అందులో మనం గెలిచాం. మన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. మనకి 11 coins వచ్చినాయి. అలా అయితే చేయొచ్చు. ఇంకా అలాంటివి అన్నీ చూపిస్తానండి. కాయిన్ ఫ్లిప్ ఇది కూడా అంతే. బిట్ కాయినా లేకపోతే ఇంకోటి ఏదో ఉన్న సంథింగ్. మనం ఇది కూడా ప్రిడిక్షన్ హెడ్ టాస్ లాగా. నేను సపోజ్ బిట్ కాయిన్ బుక్ చేస్తాను. మనకి లాస్ట్ అయ్యాం. అలాగా ఇంకోటి లక్కీ దీనికి ఐఎమ్ హ్యూమన్. అలా వెరిఫికేషన్ చేసిన తర్వాత 10 coins స్పిన్ చేయాలంటే 10 coins కావాలి. స్పిన్ మీద ఇచ్చేయండి.
నాకైతే 100 పాయింట్స్ వచ్చింది. క్రెడిట్ కూడా అట్లా అయిపోతే వెయిట్ చేయండి, ఒకసారి క్రెడిట్ అవుతుంది. రిఫ్రెష్ చేయండి, అది క్రెడిట్ అయిపోయింది. హోమ్లో వస్తున్నా. ఇంకోటి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి లాటరీ. ఇదైతే ఇక్కడ లాటరీ తీసుకోవాలి. ఒక టికెట్ 2 పాయింట్స్ 5 డేస్ తర్వాత రిఫ్రెష్ అవుద్ది. తర్వాత విన్ అయితే 4620 పాయింట్స్ అయితే వస్తాయి. 5 డేస్ తర్వాత లక్కీ విన్నర్ చెప్తారు. డైరెక్ట్ టికెట్స్ తీసుకున్నాను, ఇది చూడొచ్చు మీరు. అలా అయితే ఈ యాప్లో అన్నీ చేయొచ్చు. 7 లాస్ట్ విత్డ్రా చెప్తున్నాను. ఇక్కడ 3 డాట్స్ నుంచి తీసి విత్డ్రా క్లిక్ చేయండి. ఇక్కడ మీకు దేనికి కావాలో యూపీఐ క్లిక్ చేసాం. దీనికి 100 రూపీస్ 100 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ, దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే విత్డ్రా చేస్తున్నాను. అయితే పాయింట్ ఆల్రెడీ విత్డ్రా చేశాను, ప్రూఫ్ చూపిస్తుంది చూడండి.